ఎవరైతే నెగెటివ్ పీపుల్ గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నారో వాళ్లకు ఈ వీడియో చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా మీకు మీ మైండ్కి కొంచెం రిలీఫ్ అయితే ఈ వీడియో ఇస్తుందని అనుకుంటున్నాను. తప్పకుండా చూసి అర్థం చేసుకుని వినండి. మనం మనుషులమండి. అందుకే మన జీవితంలో ఖచ్చితంగా టాక్సిక్ పీపుల్స్ లేదా కన్నింగ్ పీపుల్ లేదా నెగటివ్ పీపుల్ అంటారు కదా, వీళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటారు. వాళ్ళు ఎంత చెప్పినా కానీ మారరు. అలాగని వాళ్ళను మనం అస్సలు వదిలేయలేము. అలాగే వాళ్ళు పెట్టే నెగిటివిటీని మనం భరించలేము కూడా. వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయగలము, వాళ్ళతో ఎలా మనం బిహేవ్ చేయాలి, అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియో లాస్ట్లో మీకు ఒక మంచి మనసు పలికే మాట కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. అలాగే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మన చుట్టూ కూడా చాలామంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. వాళ్ళు చెప్పే నెగిటివ్ మాటలన్నీ కూడా మనపై చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి. కాకపోతే వాటి వల్ల మనం ప్రతిసారి కూడా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు ఉన్నదే దానికోసం. వాళ్ళకు వర్క్ ఏముండదు, దానికోసమే కూర్చొని వాళ్ళతో వీళ్ళతో అనవసరమైన మాటలు, నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటారు. అలాంటి వాటిని మనం ఎలా స్టాప్ చేయగలము అనే విషయాన్ని మనం కూడా కొన్ని రూల్స్ అయితే మైండ్లో ఉంచుకోవాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన లిమిట్స్ని మనం ఖచ్చితంగా నిర్ణయించుకోవాలి. ఎవరైతే మనకు ఆపోజిషన్లో అనవసరంగా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారో మన గురించి, వాళ్ళతో మనం ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అలా కాకుండా మన లిమిటేషన్స్ని మనం ఎప్పుడైతే క్రాస్ చేస్తామో అప్పుడే మనకు ఎక్కువగా సమస్యలు అనేటివి వాళ్ళ నుంచి మనకు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ ప్రభావం మన పైన చాలా గట్టిగా తగులుతుంది. వాళ్ళు మన ముందు బాగానే ఉంటారు, కాకపోతే వెనక వెళ్ళి మన గురించి నెగిటివ్గా టాక్సిక్ మాటలన్నీ కూడా ఇతరులకు చెప్పేస్తూ ఉంటారు. అది మంచి చెడు అనేది వాళ్ళకి అనవసరం. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఏదో ఒకటి మాట్లాడుతూ టైంని అయితే వాళ్ళు పాస్ చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏం పని ఏముండదు కదా, ఎవరో ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడుకుంటూనే ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి అనవసరంగా మనం ఎందుకు ఇబ్బంది పడాలి? అందుకే మన లిమిట్స్లో మనం ఉండాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, మన పైన ఎవరైతే నెగిటివ్గా మాటలైతే చెప్తూ ఉన్నారో, నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారో వాళ్లకు వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఎందుకంటే అది మన మానసిక ప్రశాంతతను, మన హ్యాపీనెస్ని, మనం చేసేటటువంటి వర్క్ని అన్నిటినీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మనం ఎప్పుడైతే అనవసరంగా వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మన టైం వేస్ట్ చేస్తామో, మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఆటోమేటిక్గా అవి అక్కడే స్టాప్ అయిపోతాయి. థర్డ్ పాయింట్ ఏంటి అంటే, మన చుట్టూ కూడా మనం మనకు నచ్చే విధంగా, మనకు నచ్చే ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీ మెంబర్స్ని కానీ, మనకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో, ఎవరి నుంచి అయితే మనం నెగిటివ్గా బాధపడకుండా హ్యాపీగా ఉండగలుగుతామో అలాంటి వారితో స్నేహం చేయాలి. వాళ్ళ కోసం మాత్రమే మనకు ఉండేటటువంటి టైంని అన్నిటినీ కూడా ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మనము చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. అనవసరమైన మాటలు పడాల్సిన అవసరం కూడా ఉండదు. ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, అలాంటి నెగిటివ్ పీపుల్స్ నుంచి వచ్చే సమస్యల్ని మనం స్టాప్ చేయడానికి లేదా తగ్గించడానికి మనం మెయిన్గా చేయాల్సింది ఏంటి అంటే, వాళ్ళ మాటలని పట్టించుకోకుండా ఈ చెవులో వినేసి ఆ చెవులో వదిలేయాలి. అప్పుడే మనం చాలా వరకు సంతోషంగా ఉండగలుగుతాం. మనం చేయాలనుకున్నది చేయగలుగుతాం. అలాగే మన హెల్త్పై, అలాగే కెరియర్పై ఇంపాక్ట్ అవ్వకుండా ఖచ్చితంగా శ్రద్ధ అనేది మనం తీసుకోవడానికి చాలా వరకు మనకు సపోర్ట్గా ఉంటుంది. అందుకే చాలా వరకు మీరు నెగిటివ్గా వచ్చేటటువంటి మాటల్ని పట్టించుకొని వాటి కోసం అనవసరమైన మీ టైంని అసలు వేస్ట్ చేసుకోకుండా మీరు ఏది చేయాలనుకుంటున్నారో దానికోసం మాత్రం ఆలోచించండి. అప్పుడే మీరు హ్యాపీగా ఉండగలుగుతారు. ఫిఫ్త్ పాయింట్ ఏంటి అంటే, మనం పైన ఎవరైతే నెగిటివ్గా మాటల్ని షేర్ చేస్తున్నారో అందరికీ కూడా, సమాజానికి అందరికీ కూడా తెలియజేస్తూ ఉంటారు కదా, అలాంటి వారి నుంచి మనం ఎటువంటి ప్రభావం అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళకు మనం దూరంగా ఉండాలి. వాళ్ళు చెప్పేటటువంటి మాటల్ని పట్టించుకోకుండా, మన టైంని వేస్ట్ చేసుకోకుండా, మనం వాళ్ళతో అనవసరంగా వాదించకుండా ఎప్పుడైతే మన పనులను మనం చేస్తూ సక్సెస్తో
మన ప్రతిభను ఎప్పుడైతే చూపిస్తామో సమాజానికి అప్పుడే ఖచ్చితంగా మనం విన్ అయినట్లు. మనం ఒక్క సక్సెస్‌తో మనం అంతా నెగటివిటీ మొత్తం అంతటిని కూడా ఇట్లా తీసి అట్లా పడేయొచ్చు. ఏమంటారు? ఇలాంటిది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన చుట్టూ చాలామంది ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళు మన లైఫ్‌లోకొచ్చి అస్సలు చూడరు. ఎందుకంటే వాళ్ళు చుట్టూ ఉన్న మనుషులు చెప్పేటటువంటి మాటల్ని విని వాళ్ళు డిసైడ్ అయిపోతారు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు అని ఏదేదో ప్రచారం చేసేస్తూ ఉంటారు. నిజానికి వాళ్ళకు ఏమీ తెలీదు, కానీ మాట్లాడేస్తూ ఉంటారు. అలాంటి వాటికి మనం అనవసరంగా స్పందిస్తూ, అనవసరమైన వాళ్ళతో వాదనకి దిగుతూ, మన టైంని మనం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి? ఆ టైంని మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో దానిపైన మనం ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మనం మనకొచ్చినటువంటి సక్సెస్తోనే మనం ఎదుటి వాళ్ళని దెబ్బ కొట్టవచ్చు. ఎందుకంటే ఈ సమాజంలో ఎవరైనా ఎదుగుతూ ఉన్నారంటే అస్సలు ఓర్చుకోలేరు. అది నిజమే కదా! కొన్ని సార్లు నెగెటివ్ పీపుల్ అనేవాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు. వాళ్ళతో ఎలా డీల్ చేయాలి? అంటే వాళ్ళని మనం ఖచ్చితంగా వాళ్ళకుండేటటువంటి నెగటివిటీని రెడ్యూస్ చేయొచ్చు. కొన్ని సార్లు మన ఇంట్లోనే కొంతమంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా! వాళ్ళ నుంచి మనం ఖచ్చితంగా సమస్యలను అయితే కూడా ఎదుర్కొంటూ ఉంటాం. అవుట్ సైడే కాదు, ఇన్సైడ్ కూడా కొంతమంది టాక్సిక్ పీపుల్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉండే అత్తమామలు కావచ్చు, లేదా బావమరదళ్ళు కావచ్చు, ఇలా ఎందరో ఉంటారు. వాళ్ళ నుంచి కూడా మనం చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటాం. బేసిక్గా వాళ్ళని వదులుకోలేం. అలాగని వాళ్ళు పెట్టే టార్చర్ని కూడా మనం భరించలేకుండా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకు నచ్చే విధంగా ఏదో ఒకటి చేయాలి. అప్పుడే వాళ్ళ నెగిటివిటీ అనేది కొద్దిగా అయినా తగ్గుతుంది. అలాగే వాళ్ళతో అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడేస్తూ వాళ్ళు చెప్పిన దాన్ని అలా కాదు ఇలా అని వాదించకూడదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వాదించడం స్టార్ట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళు మనపై ఉండే నెగిటివిటీని ఇంకొంచెం రెట్టింపు చేసేసుకుంటారు. అలాంటప్పుడు మనం ఇంకా ముందు ఏం చేసినా కూడా వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఆ నెగిటివిటీని వాళ్ళ మైండ్ నుంచి అస్సలు తీయరు. సో మన ఇంట్లో ఉండే వాళ్ళ మైండ్ నుంచి మనం నెగిటివిటీని తీయలేం కాబట్టి కొద్దిగా అయినా వాళ్ళ మైండ్ నుంచి మనం వాళ్ళ నెగిటివిటీని తగ్గించవచ్చు. ఎలాగంటే వాళ్ళకి జాగ్రత్తలు కొద్దిగా చెప్పడం, వాళ్ళు హెల్తీగా ఉండడానికి కొద్దిగా మంచి ఫుడ్డు ప్రిపేర్ చేసి ఇవ్వడం, ఇలా ఏదైనా కానీ వాళ్ళకు హెల్ప్ చేస్తూ ఉండడం, ఇలా చిన్న వాళ్ళ పనులు చేస్తూ ఉంటే వాళ్ళు ఆటోమేటిక్గా మనపై ఉండేటటువంటి నెగిటివిటీని తగ్గించుకుంటారు. అలాగే మనకు కొన్నిసార్లు సపోర్ట్ చేస్తారు. ఆ సపోర్ట్ నుంచి వచ్చేటటువంటి సంతోషం ఉంటుంది కదా, మనకు చెప్పలేనిది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు మాట్లాడినటువంటి నెగిటివ్ మాటలన్నీ కూడా ఆ ఒక్క మాటతో అయితే మారిపోతుంది. అలాగే మనం కొన్నిసార్లు ఎలా రియాక్ట్ అవ్వాలో, ఎలా రియాక్ట్ అవ్వకూడదో కూడా మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే ఇలాంటి టాక్సిక్ పీపుల్ మన లైఫ్లో ఉండడం వల్ల మన మైండ్ సబ్కాన్షియస్ అయిపోయి మనం ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా మనం ఏదో ఒకటి చేసేస్తూ ఉంటాం. అలాంటి టైంలో మనం కొన్ని విషయాలు గుర్తుంచుకుంటే చాలా వరకు నెగిటివిటీని మన మైండ్లోకి పోకుండా మనమే దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు. రియాక్ట్ అవ్వడం వల్ల ఎన్నో ప్రమాదాలు కూడా ఉంటాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? చాలా వరకు మన జీవితంలో ఎదుటి వాళ్ళు చేసేటటువంటి నెగిటివ్ మాటలన్నీ కూడా మనపై చాలా వరకు ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి. అలాంటి ఇంపాక్ట్ని మనం అస్సలు మన మైండ్లోకి తీసుకోకూడదు. మనకు ఖచ్చితంగా మన యొక్క ఎనర్జీ తెలుసు, కానీ మనం అనవసరంగా మనకి కోపం తెప్పించి వాళ్ళు మనల్ని ఇంకా కోపం ఎక్కువ అయ్యేటట్లు చేసి మనల్ని ఒక రకంగా డిప్రెషన్లోకి తోసేస్తారు. అలాంటప్పుడు మనం ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అనేది చాలా వరకు ఇంపార్టెంట్. సో ఇక్కడ మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారో అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడ రియాక్ట్ అవ్వాలి, ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది కూడా చాలా అంటే చాలా వరకు ఇంపార్టెంట్. ఎందుకంటే మనం మెచ్యూరిటీ మైండ్తో సెట్ చేసుకోవాలి దాన్ని. అలా కాకుండా మనం ఏది పడితే అది మాట్లాడేసి ఎలా పడితే అలా వాదించేసామనుకోండి, మన మైండ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి అనవసరమైన మాటలన్నీ కూడా వాళ్ళతో మాట్లాడేస్తాం. ఆ మాటల్ని వాళ్ళు
ఇలా విని అలా అస్సలు వదలరు. దాన్ని ఇంకో 10 మందికి చెప్పి మనల్ని ఇంకా బ్యాడ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిందే అది. కొన్నిసార్లు మనకు తెలుసు ఎదుటి వాళ్ళు అనవసరంగా నెగిటివ్గా మాట్లాడతారు, వాళ్ళు మన ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడతారు అని మనకు తెలిసినప్పుడు మనం అనవసరంగా రియాక్ట్ అవ్వకూడదు. ఎందుకంటే సైలెంట్గా కూర్చొని వాళ్ళు చెప్పేది వినాలి. ఓకే ఓకే అంటూ వాళ్ళు చెప్పింది వినేసి తర్వాత వెంటనే దాన్ని వదిలేయాలి. అలా కాకుండా దాన్ని పట్టుకొని మనం ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటే అనవసరంగా మన మైండ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలాగే కొన్నిసార్లు అనవసరంగా మన లైఫ్ని మనమే పాడు చేసుకుంటాం. అది ఎలాగంటే ఇప్పుడు నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎక్కడో ఎవరో ఏదో చెప్పింది మన ఇంట్లో వాళ్ళ గురించి వినేస్తారు. దాన్ని మన మైండ్లోకి తోసేయాలనుకుంటారు. వాళ్ళు అదే పని కట్టుకొని మన ఇంటికి వచ్చి నీ హస్బెండ్ ఇలా, నీ పిల్లలు ఇలా, ఈ విధంగా చేశాడంట మీ హస్బెండ్, అక్కడ తిరుగుతున్నాడంట, ఇక్కడ తిరుగుతున్నాడంట, మీ తల్లిదండ్రులు ఇలాంటి వాళ్ళు, ఆ విధంగా అనవసరంగా ఏదో మాట్లాడుతారు కదా. అలాంటి మాటలను పట్టించుకొని మనం ఎప్పుడైతే రియాక్ట్ అవుతామో అప్పుడే మనపై ఉండే నెగిటివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే మనం అప్పటి వరకు చాలా మంచి చేసి ఉంటాం, కానీ మన ఇంట్లో హస్బెండ్కి మనం ఎప్పుడైతే అనవసరంగా మనం వాళ్ళ హస్బెండ్తో మనం ఎప్పుడైతే రియాక్ట్ అవుతూ నువ్వు ఇలా చేసావా అని అనవసరంగా మనం అనుమానిస్తూ మాట్లాడతామో అప్పుడే ఖచ్చితంగా మన పైన బ్యాడ్ ఇంప్రెషన్ అనేది మన హస్బెండ్కి వస్తుంది. అది ఎలాగంటే మనం అంతకుముందంతా చాలా హ్యాపీగా ఏది గురించి మాట్లాడకుండా ఎవరో ఏదో చెప్పారని వినేసి దాని గురించి మళ్ళీ ఇక్కడికి వచ్చి హస్బెండ్తో ఎప్పుడు కూడా మనం మాట్లాడం కదా. అలాంటిది ఫస్ట్ టైం మనం ఎప్పుడైతే మాట్లాడడం స్టార్ట్ చేస్తామో అప్పుడే ఇంక మన హస్బెండ్ ఖచ్చితంగా అడుగుతారు, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు, ఎవరో ఏదో చెప్పారు, అనవసరమైన మాటలు మాట్లాడొద్దు అని మనం గొడవకైతే పడడం స్టార్ట్ చేస్తాము. అది హస్బెండ్ అయినా సరే, వైఫ్ అయినా సరే, ఎవరైనా సరే అనవసరంగా ఎదుటి వాళ్ళు, బయట వాళ్ళు నెగిటివ్ పీపుల్ అని మనకు తెలిసి కూడా మనం ఎప్పుడైతే వాళ్ళకు ఎక్కువ చనువు ఇచ్చి వాళ్ళతో మాట్లాడడానికి ఫ్రీడమ్ ఇచ్చి మన టైంని ఇన్వెస్ట్ చేస్తామో ఖచ్చితంగా అప్పుడే మనం సమస్యల్లో పడిపోతున్నామని మనం గుర్తుంచుకోవాలి. అలాంటి వాళ్ళకి మనం దూరంగా ఎంత వీలైతే అంత దూరంగా ఉండాలి. అప్పుడే మన ప్రశాంతతని మనం కోల్పోకుండా ఉండగలుగుతాం. అదేవిధంగా మన టైంని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ మాత్రమే ఇన్వెస్ట్ చేయడానికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే అనవసరంగా వాళ్ళతో మాటలకు దిగద్దు. వాళ్ళు చెప్పే మాటల్ని పట్టించుకొని మీ మైండ్ని, మీ టైంని ఏది కూడా వేస్ట్ చేసుకోవద్దండి. మీరు ఏది చేయాలనుకుంటున్నారో దాని మీద మాత్రమే మీ ఫోకస్ అనేది ఉండాలి. అలా కాకుండా ఎప్పుడైతే మీరు అనవసరమైన విషయాలకు రియాక్ట్ అవుతూ మీ టైంని వేస్ట్ చేసుకుంటారో ఇక అంతే, మీరు చేయాలనుకున్న పని కానీ, రీచ్ అవ్వాల్సిన గోల్ కానీ అక్కడే స్టాప్ అయిపోతుంది. ఇది మీరు ఒకసారి ఆలోచించుకోండి. అలాగే ఎవరో ఏదో అన్నారని అసలు బాధపడవద్దు. చిన్న చిట్కా చెప్తాను వినండి. ఎవరైనా ఏదైనా మీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ, హస్బెండ్ గురించి కానీ, మీ గురించి కానీ చెడుగా చెప్పారంటే ఈ చెవులో వినేసి ఆ చెవులో వదిలేయండి. అంతే, సింపుల్ చిట్కా. బాగుంది కదూ? ఇదే ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ సమాజంలో ఈ మధ్య చాలా నెగిటివ్ పీపుల్ తయారైపోతున్నారు. ఎందుకంటే పని పాట లేదు కదా, వాళ్ళు చేసే పని అదే. అందుకే వాళ్ళ గురించి ఆలోచిస్తూ వాళ్ళు మాట్లాడే మాటలు వినుకుంటూ మీ టైంని వేస్ట్ చేసుకోవద్దు. వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి మనసు పలికే మాట. మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి. ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు కూడా మన వెనకే. మంచి కోసం మనిషి మారాలి కానీ అవసరాల కోసం మనిషి తన రంగుల్ని అస్సలు మార్చకూడదు.